బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాహుల్, రేవంత్ అరాచకాలను ఆపండి. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న లగచర్ల బాధిత మహిళలు. ఆయన అల్లుడి కోసం జరుగుతున్న భూదందాపై విచారణ జరిపించండి. లగచర్లలో మణిపూర్ తరహా అరాచకాలు, గిరిజనులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ, రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు, ఇవ్వకుంటే అక్రమ కేసులు, లైంగిక వేధింపులు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా? రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్న ముఖ్యమంత్రి. ఢిల్లీలో కేటీఆర్. పోలీసులు ఇప్పటికే అరెస్టులు చేస్తున్నారు. సత్యవతి రాథోడ్. ఇది నిజంగానే కంటిన్యూ అవుతూ ఉంది. రెండవది, మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా? ఇక్కడ రాజకీయ లబ్ధి ఉన్నది, మరి తెలంగాణలో ఏముంది అనేటువంటి మాట ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రాహుల్ గాంధీ గారు, మీరు మణిపూర్ పైన అంతలా గొంతించుకుంటారు కదా, మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి అట్రాసిటీ పైన మీరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు అడుగుతున్నారు. స్పెషల్గా తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది వాళ్ళు. రేవంత్ రెడ్డి సార్, మీరు కూడా చెప్పాల్సినటువంటి సమయం ఇది. మా ప్రాణాలు పోయినా ఫార్మాకు భూములు ఇవ్వం. మహిళా మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు లగచర్ల బాధిత మహిళల ఫిర్యాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అరాచకాలను రాహుల్ గాంధీ ఆపాలని, మణిపూర్ గురించి మాట్లాడే ఆయనకు రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దమనకాండ కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో లగచర్ల బాధితులతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటన మణిపూర్, లక్షద్వీప్ కన్నా చిన్నదేమీ కాదన్నారు. పేద గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడతారా? లైంగిక వేధింపులకు పాల్పడతారా? ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. తప్పు లేదు. ప్రజలు కాకపోతే ఇంకెవరు సార్ నిలదీసేది? లగచర్ల సురేష్ ఎక్కడా? వారం రోజులుగా దొరకని ఆచూకీ. వివిధ రాష్ట్రాల పోలీసుల గాలింపు పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. ఆయన్ను పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్కు ఫిర్యాదు. లగచర్లలో ఫార్మాపేట భూదంద. బలవంతంగా భూములు తీసుకోవద్దు, ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు. కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోయారు. 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్ రోటిబండా తండా లగచర్ల గ్రామాల్లో పర్యటన. ఈ లగచర్లకు సంబంధించి ఇది ఆల్రెడీ ఢిల్లీ దాకపోయి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది వాస్తవానికి. ఈ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా ఎస్సీ ఎస్టీ కమిషన్లే కాదు, నాకు తెలిసి సుప్రీంకోర్టు తలుపులు కూడా వీళ్ళు తట్టబోతా ఉన్నారనేటువంటి సమాచారం అయితే ఉంది. అయితే పారదర్శకంగా నిజంగా ఫార్మా కోసమే జరుగుతుందా లేదా? కొందరు ఆరోపిస్తున్నారు. ఇటు కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదా ఆ లోకల్ గ్రామస్తులు కావచ్చు, ఆరోపిస్తున్నట్టు అక్కడ ఏమైనా భూదందా జరుగుతుంది. దీనికి సంబంధించి లోతైన ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఆ తర్వాత అసలు డీటెయిల్స్ అనేటువంటి బయటికి వస్తాయనేటువంటి ఉద్దేశం. సోలార్ పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్, భువనగిరి, వరంగల్ జిల్లా